సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరిస్థితి దయ్యము బట్టి ఒక స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా. ఒకటి ప్రియులరా, ఒక స్త్రీ ఉంది, ఆమెకు 18 సంవత్సరాలు, వంగిపోయి ఉంది, ముసలి దానిలాగా వంగిపోయి ఉంది. ఆమె చక్కగా నిలబడలేని స్థితి. ఆమె పరిస్థితి ఏంటి? చక్కగా నిలబడలేని స్థితి, వంగిపోయిన స్థితి, 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్థితి. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు. చూస్తూ ఉంటే ఆమె యవనస్తురాలుగా కనబడుతుంది. ఆమె యవనస్తురాలుగా కనబడుతుందండి. కానీ యేసు ప్రభువు వారు దగ్గరికి వచ్చి, అమ్మా ఏమన్నాడు? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, యేసు ప్రభువు వారు చూచాడండి. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు చూపు ఆమె మీద పడిపోయింది. చూశాడు, రెండవది పిలిచాడు, మూడవది స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఆమె పరిస్థితి ఏమిటి? ఆమె 18 సంవత్సరాల నుంచి ఏమవుతుంది? బాధపడుతుంది. రెండవది ఆమె పరిస్థితి వంగిపోయింది. మూడవది ఆమె పరిస్థితి చక్కగా నడవడలేకపోతుంది. అది ఆమె పరిస్థితి, ఆమె స్థితి అది. అయితే యేసు ప్రభువు వారు ఒకటి చూచాడు, రెండవది పిలిచాడు, మూడవది స్వస్థపరిచాడు. హల్లెలూయా. నీ స్థితి ఎలాగ ఉంది ఈరోజు? ఎలాగా నీ పరిస్థితి ఉంది? నాలుగవదిగా ఆమె ఇంకొక పరిస్థితిలో ఉంది, ఇంకొక భయంకరమైన స్థితిలో ఉందండి. ఇంకొక భయంకరమైన స్థితిలో ఉంది. ఏమి ఆమె పరిస్థితి? దయ్యం పట్టిందండి. ఏం పట్టింది? దయ్యం పట్టింది. అది నాలుగో పరిస్థితి. నాలుగో బలహీనమైన పరిస్థితిలో ఆమె ఉందండి. 18 సంవత్సరాల నుంచి బాధపడిపోతుంది. ఒకటి కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు అంటే ఎంత వైద్యాన్ని ఖర్చు పెట్టింది కదండి, కదా? ఖర్చు పెట్టిందే కదా. నా భార్యకు ఆరోగ్యం బాగలేనప్పుడు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టాను. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు ఖర్చు పెట్టాను. లక్షల్లో ఖర్చు పెట్టాను. ప్రభువా, నా పిల్లలు చిన్న పిల్లలు, ప్రభువా నా ఆయుష్కాలం పొడిగించు ప్రభు అంటే 10 సంవత్సరాలు కూడా అతికించిన ఆయుష్కాలాన్ని పొడిగించు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి కానీ, నీ ఇంటి వారి పరిస్థితి కానీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పటికీ కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఈమె పరిస్థితి అయితే బాగోలేదు, 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ప్రియులారా, ఎంత బాధపడుతుందో అంత బాధపడుతుంది. ఏంటి? మంచి వయసులోనే, ఈ యవ్వన ప్రాయములలో నేను ముసలిదాన్ని అయిపోయానే, నేను వంగిపోయి నడుస్తున్నాను, నన్ను దయ్యము పట్టింది, నన్ను సరిగా నేను నడవలేని పరిస్థితి ఉంది. నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితిని
ఎంత వేదన పడి ఉంటుందో, కానీ బాధపడి ఉంటుంది కదా, ఎంతో వేదన పడి ఉంటుంది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నా పరిస్థితి మారలేదు, నాకు బాగు కావటం లేదు అని బాధపడుతుంది. కానీ బాధపడి ఉంటుంది. నీవు ఏదైనా ఒకటి పొందాలని నువ్వు ఆశ కలిగి ఉండవచ్చు. అయితే నీకు ఏది కావాలనో అది దేవుని దగ్గర పెట్టావా? నీ అవసరత ఏమిటో దేవునికి తెలియజేసావా? దేవునికి తెలియజేయరండి చాలా మంది. ఏమండి, దేవునికి తెలియజేయరు. ప్రభువా నా అవసరత ఇది నాయన తీర్చు ప్రభా. కానీ అయ్యో నాకు ఈ అవసరం తీరడం లేదని ఊరికే బాధపడుతుంటారండి. చాలా బాధపడిపోతుంటారు. వీళ్ళరా, నీకు ఏ అవసరం ఉన్నా నీవు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చెప్పాలి. నీకు ఏ కష్టం ఉన్నా దేవునికి నీవు చెప్పాలి. ఏ శోధన ఉన్నా నీవు దేవునికి చెప్పాలి. కారణం ఏంటంటే నీకు సహాయము చేయవాడు దేవుడు, నీ అవసరతలు తీర్చువాడు దేవుడు. కాబట్టి నీవు దేవునికి చెప్పాలండి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలండి? నీ దేవునికి నువ్వు చెప్పాలి. నీ దేవునికి నీవు చెప్పాలి. ఆయన తప్ప నీకు సహాయం చేయవాలి ఎవరు ఉండరండి. ఈ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఎన్ని రకాలుగా బాధపడుతుందామా? ఒకటి, 18 సంవత్సరాల నుండి ఏం బాధ? బాధ వంగిపోయిన స్థితి, నడవలేని స్థితి, నడవలేని స్థితి. 4, దయ్యము పట్టిందండి. వెరీ గుడ్. దయ్యము చేత పీడించబడుతోంది. దయ్యము చేత పీడించబడుతూ. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు. దేవుని సన్నిధిలో దేవునికి తనను తాను అప్పగించుకోకుండా సాతాను చేత పీడించబడుతున్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి ఎప్పుడు ఒక గదిలో ఉండేది, తలుపేసుకొని చీకట్లో కూర్చునేది. ఎవరైనా వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళి లైట్ వేస్తే కేకలు వేసి వాళ్ళ మీదకి కొట్టడానికి వెళ్ళేది, ఈరేది, కొట్టేది, హింసించేది. పిల్లలు తల్లిదండ్రులకు వేదన అయిపోయింది. అయ్యో ఏంటి నా కుమార్తె యవనస్తురాలు, ఇంకా పెళ్లి కాలేదు, అమ్మాయి చాలా చక్కగా ఉంటున్నాను. నేను కూడా వెళ్ళాను, వెళ్ళి ప్రయత్నం చేశాను. దేవుడు తర్వాత విడుదల ఇచ్చాడు. చాలా చక్కగా ఉంటుంది. బాధపడుతున్నారు, వేదన పడ్డారు, దుఃఖపడ్డారు. వెళ్ళి ప్రార్థన చేశాము, దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి దేవునికి సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలండి? మిమ్మల్ని మీరు ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10
తను తాను శ్రేష్టమైన బలిగా తనకు తాను దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియులారా, ఒక గొప్ప ధనవంతునికి దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆ వ్యక్తికి ధనవంతుడికి ప్రత్యక్షమైనప్పుడు అతడు చాలా గొప్ప ఆనందంతో తప్పిపోయి, ప్రభువా ఏమి నా భాగ్యము, ఏమిటి ఉదయక ఈ దినము నాకు ఇచ్చిన దర్శనము, నీవు నాకు కనబడే ప్రభువా, నీకు చాలా వందనాలు ప్రభువా అని ఆయనను స్తుతిస్తూ, ప్రభువా నీవు నాకు దర్శనమిచ్చావు నాయన, నా దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఒకటి తీసుకుని వెళ్ళు ప్రభువా అని అడిగాడంట. దేవుడు అడిగాడంటే ఏమి ఇస్తావు నాయన, నా కుమారుడా నువ్వు నాకు ఏమి ఇస్తావు అని అడిగాడు. ప్రభువా ఎన్నో కోట్ల బంగ్లా అంట, ప్రభువా ఈ బంగ్లా నువ్వు తీసుకో ప్రభువా, ఇది ఎవరిచ్చారు నాయన నీకు, ప్రభువా నువ్వే నాకు ఇచ్చావు అంటే అన్నాడంట. మరి నాకు ఇచ్చింది, నేనిచ్చింది నువ్వు నాకే ఇస్తే ప్రభువా అయితే ఒక బెంజ్ కారు ఉందనైనా తీసుకో ప్రభు. దేవుడు ఏం చేస్తాడు, బెంజ్ కారు ఏం చేస్తాడా? దేవుడు అడిగాడంట, అది నీకెవరు ఇచ్చారు నీకు అని అడిగాడంట. ప్రభువా ఇది కూడా నీవే ఇచ్చావు ప్రభువా, మరి నేను ఇచ్చింది నీవు నాకు తిరిగి ఇస్తానంటున్నావు, మరి ఏం కావాలి ప్రభువా, ఇది ఒకటి తీసుకుని వెళ్ళాలి ప్రభు అని అడుగుతున్నాను. ప్రభు నీవు ఏదో ఒకటి నానుడి తీసుకుని వెళ్ళాలి ప్రభు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవే నాకు కావాలి. హల్లెలూయా, నీవే నాకు కావాలి. అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకాళ్ళని పశ్చాత్తాపడి, ప్రభువా నిజమే నాయన నీవు నాకు అన్ని ఇచ్చావు ప్రభువా, నేను నీకు సమర్పించుకోలేదు ప్రభువా. ఒక కయ్యూను వలె, ఒక యాకోబు వలె, ఒక అబ్రాహాములాగా, ఒక దావీదులాగా వారికి వారు ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ నీ ప్రభువా చివరికి వారు నీకు సమర్పించుకున్నారు ప్రభువా. వారు గొప్ప ధనవంతులైనప్పటికీ నీ ప్రభువా నీకు సమర్పించుకున్నారు ప్రభువా, తమను తాము సమర్పించుకున్నారు ప్రభువా. ఈ దినం కూడా నేను నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్యా. యేసయ్యా నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ దినము నుండి నన్ను నీ చేతిలో ఒక పాత్రగా చేసి వాడుకో ప్రభువా నన్నని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, ఆ దినము నుండి ఆ ధనవంతుడైన వ్యక్తి తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు, తనకు కలిగిన ఆస్తినంతటిని దేవునికి సమర్పించాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టడము ప్రారంభించాడు, దేవుని సేవను ప్రారంభించాడు. తను ఖర్చు పెట్టే కొలది డబ్బులు అధికమైపోతున్నాయంట. దేవుని కొరకు పెద్ద పెద్ద మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లలో డబ్బులు ఇంకా ఎక్కువ సందాలు ఇస్తున్నారంట. ఇంకా ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ ఖర్చు వేల లక్షల్లో ఖర్చు పెడితే డబ్బులు ఇంకా లక్షల్లో కోట్ల డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే కొలది, ఈయన పని చేసే కొలది డబ్బులు వస్తూనే ఉన్నాయంట. ప్రియులారా, దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఒకటి, దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాడు. రెండవది, మూడవది దేవుని సువార్తను ప్రకటించడం మానక చేయడం ప్రారంభించాడు. ఆ ధనవంతుడు చివరికి దేవునికి సమర్పించుకొని దేవుని పని ప్రారంభించాడు. అతనికి ఏమీ కొదవ కాకుండా మీటింగ్లు పెట్టిన కాడల్లో డబ్బులే డబ్బులు. దేవునికి నీవు కావాలి. నీవు ఎంత ధనవంతుడు అయినా, ఎంత పేద
సమర్పించుకుంటారో దేవుడు నీవు ఊహించలేనంతగా ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఊహించలేనంత ఎత్తుగా ఎదుగుతావు. కాబట్టి ప్రియులారా, దేవునికి సమర్పించుకోండి. మీ శరీరములను సజీవముగా మీ దేవునికి సమర్పించుకొనడానికి ఇంకొక చోట రాయబడింది. మీ శరీరములను సజీవ యాగముగా మమ్మను మీరు దేవునికి సమర్పించుకుంటావా? దేవునికి నీవు సమర్పించుకుంటావా? చాలా మంది డబ్బును దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు, కానీ దేవుని పని చేయడానికి ఇష్టపడరు. చాలా మంది కోటీశ్వర్లు దేవుని కొరకు పని చేయడానికి డబ్బులు ఇస్తారండి. లక్షలు, వేలు, లక్షలు ఇచ్చేవాళ్ళు, కానీ దేవుని పని మాత్రం చేయరండి. దేవుని పని చేయాలి. ఎవరైతే దేవుని పని చేయడము ప్రారంభిస్తారో, ఒకటి దేవునికి నీవు సమర్పించుకునాలి, రెండవది దేవుని పని చేయాలి, దేవుని కొరకు నిరంతరముగా నీవు జీవించాలి. దేవునికి నీవు సమర్పించుకునాలి, దేవునికి పని నువ్వు చేయాలి, నిరంతరము నీవు దేవుని కొరకు జీవించాలి. ఈ మూడు వ్యక్తిగతంగా నీ జీవితములు జరగాలి. నీవు చచ్చేంత వరకు. ఎంతవరకు అండి? నీవు చనిపోయే వరకు నీవు దేవునికి సమర్పించు, దేవుని పని చేస్తూ నిరంతరముగా లాగా జీవించు. అప్పుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, అత్యధికంగా మనుషులకు నీ ద్వారా మేలు చేస్తాడు. అత్యధికంగా నీ ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తాడు. యేసు ప్రభువారి తెలియని వ్యక్తులను నీ ద్వారా ప్రభువులోనికి నడిపించేందుకు ఒక బలమైన సాధనముగా వాడుకుంటాడండి. ఒక బలమైన సాధనముగా వాడుకుంటాడు. నీవు అలా వాడబడుతుంటే ఒక గన్ను ఉంటుంది. గన్ ఒకటి కొడితే ఒక బుల్లెట్ వస్తుంది. ఇంకొక గన్ ఉంటుంది AK-47. దగ్గర నొక్కితే ఒకటి వస్తుందా? ఒక బుల్లెట్ వస్తుందా? దగ్గర నొక్కితే AK-47 పూల వర్షం కొట్టినట్టు బుల్లెట్ కదా. ఇట్లా దగ్గర నొక్కితే రోజు వచ్చేస్తుంది బుల్లెట్. ఒక బాంబు వేసినాడు అనుకోండి, ఒక 100 మందిలో బాంబు వేస్తే ఏమవుతారు? పీసులు అయిపోతారు. దేవుడు నేను ఒక్కొక్కటిగా నడిపించే విధంగా వాడుకుంటాడు. ఒక సందర్భంలో అనేక మంది నడిపించేటట్టుగా నేను వాడుకుంటాను. కొన్నిసార్లు 100 మంది, 1000 మందిలో నేను వాడుకుంటాను. ఎప్పుడంటే నీవు దేవునికి నీవు సజీవ యాగముగా నీవు సమర్పించుకొని జీవిస్తూ ఉన్నప్పుడు నీ ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తుంది. నా ఆశ అంతా అంతే. కొద్దిమంది కదా, ఎప్పుడు ఒక్కరోజు కూడా నేను ఆలస్యం రాలేదు. కొంతమందే కదా అని నేను ఎప్పుడు ఆలస్యం రాలేదు. మీరు ఒక్కొక్కరు ఒక బుల్లెట్ లాగా, ఒక AK-47 లాగా ఎస్ అంటే తయారవుతాడని నేను ఆశతో. దేవుడు అలాగా మేము
రక్షకుడిగా తయారు చేస్తాడన్న ఆశతో నేను వస్తున్నాను. మీరు దేవుని చేత వాడబడతారని, నీ ద్వారా అనేకులు మేలు పొందుతారు, రక్షణ పొందుతారు. నీ ద్వారా అనేకులు మేలు పొందుతారు. దేవుడు అనేకులు నీ ద్వారా రక్షణలోనికి నడిపిస్తాడు. నీవు అనేకులకు ఒక మంచి మాట చెప్పనా, అనేకులకు నీవే రక్షకుడిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు నీవే రక్షకుడిగా ఉంటావండి. రక్షకుడు అయితే ఏం చెప్తారంటే, నన్ను ప్రార్థన నడిపించిన ఆయన గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను. నన్ను రక్షణలోనికి నడిపించింది మా బ్రదర్ అని చెప్తాను. ఎక్కడ నడిపించాడు చెప్పండి, ఎక్కడ నడిపించాడు? రక్షణలోనికి నడిపించాడు. రక్షణలోనికి నన్ను నడిపించాడని చాలా మందికి చెప్తుంటాను, చాలా చోట్ల చెప్తుంటాను. నేను పరిచయం చేస్తాను, ఇదిగో ఇతని ద్వారా నేను రక్షణలోనికి వచ్చానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షకునిగా చేస్తాడు అనేకులకు. మోషే ఇశ్రాయేలుకు ఏమయ్యాడు? రక్షకుడుగా అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు మోషే రక్షకుడుగా మార్చబడ్డాడండి. మోషే, ఇదిగో ఫరో దగ్గరికి వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు, వారికి ఇశ్రాయేలుకు నిన్ను రక్షకునిగా ఏర్పాటు చేశాను, నువ్వు వెళ్ళు అంటే, ప్రభువా నేను నచ్చివాడిని, ప్రభువా నేను నచ్చివాడను, ప్రభువా నేను అక్కడికి వెళ్ళలేను, ప్రభువా నేను మాట్లాడలేను, ప్రభువా అన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? లేదు, మోషే నువ్వు వెళ్ళు, నేను అహరోనుతో తీసుకొని వెళ్ళు, ఇశ్రాయేలుకు మిమ్మల్ని రక్షకుడిగా నేను పెట్టానండి, వెళ్ళు. మోషే లక్షల మందిని నడిపించాడు. నిన్ను కూడా ఒకరోజు ఒక్కొక్కరిని నడిపిస్తున్నప్పుడు వందల మందిని ఒక్కొక్కరిని నడిపించడం అలవాటు చేసుకో. తర్వాత వందల మందిని నడిపించేవాడిగా చేస్తాడు, తర్వాత వేల మందిని నడిపించేవాడిగా చేస్తాడు, తర్వాత లక్షల మందిని నడిపించి మోసేలాగా చేస్తాడని. నేను కర్నూలులో మా పిల్లలు చర్చికి వెళ్తారు కదా, అక్కడికే నేను వెళ్ళేవాడిని. అక్కడున్న పాస్టర్ గారు, నేను దేవుని సన్నిధికి అప్పుడు 90-95 ప్రాంతంలో సైకిల్ ఉండేది నాకు, హీరో సైకిల్. ఆ సైకిల్ మీద ఒక్కరిని పోయేవాడిని కాదు, ముందర ఒకరిని వెనకల ఒకరిని బలవంతంగా పట్టుకుపోయేవాడిని. రారా ఏం చేస్తాం, చక్కగా టైం పాస్ అవుతుంది, వాకింగ్ చూస్తుంటారు, పాటలు పాడతారు, మంచిగా ఉంటుంది, ఇలా కుదరదాన్ని తీసుకెళ్ళేవాడు బలవంతంగా. ఇప్పుడు వాళ్ళు నా గురించి గొప్ప చెప్తారు. నేను ఆత్మను నడిపిస్తుంటే ఆ సేవకుడు అన్నాడు, ఇప్పుడు అక్కడ తబలు కొట్టేవాళ్ళు నేను నడిపించుకుంటే, చర్చి క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళే, పక్కలు వేసేవాళ్ళు వాళ్ళే, చీరలు వేసేవాళ్ళు వాళ్ళే, మైకులు పెట్టేవాళ్ళు వాళ్ళే, నేను నడిపించిన వాళ్ళే. అక్కడ దేవుని పనులు బాగా వాడబడుతుంది. ఆ సేవకుడు అనేవాడు, ఏమయ్యా మోసేలాగా నడిపిస్తున్నావు ఆత్మను అనేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసేలాగా నడిపిస్తున్నావు. నాకు అప్పటికే చదువుకునే దినాల్లో నేను దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలని ఆరాటం ఉండేది, తపన ఉండేది. కళలో నేను పడుకుంటే కళలు ఎత్తబడేది తెలుసా? అనేక మందిని చర్చికి తీసుకుపోతున్నట్టుగా, పెద్ద మీటింగ్లలో చర్చిలలో వాక్యం చెప్తున్నట్టుగా కళలు వచ్చాయి నాకు. హల్లెలూయా.
మీటింగ్ లో ప్రార్థన నడిపించేటట్లుగా రండి ప్రార్థన పోదామని కలలు, చర్చిలో వాక్యం చెప్తున్నట్టు కలలు, ఇలాగ కలలు పడి ఉన్నారు. ప్రియులారా, నేను దేవుని సేవ చేయాలని ఎప్పుడు బుక్లు గైడ్లు ఉంటాయి కదా, గైడ్లు బుక్లలో భక్తుల చరిత్ర ఇట్లా పెట్టుకుని చదివేవాడిని. చదవడం ఇష్టం లేక నాకు బుక్లు భక్తుల చరిత్ర చదివేవాడిని. మా నాయన వెనకల నుంచి ఒకసారి వచ్చి చూసి కాదు అట్లా తల్లి మీకురా చదువుకోమంటే బుక్లలో ఆ బుక్లు పెట్టుకొని చదువుతావరా, ఎవరిని మోసం చేస్తున్నావురా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావురా, నువ్వు చదువుకుంటే మంచి ఉద్యోగస్తుడు అవుతారా అని కాలుతో కానీ నా మనసంతా దేవుని సేవ చేయాలి అని. అలాగే చివరికి నేను సేవకునిగా మారిపోయానండి. ఈరోజు మీ ముందు దేవుని సన్నిధిలో నిలబడ్డానండి. దేవుని సన్నిధిలో నీ ముందు నిలబడ్డా. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. దేవుని సన్నిధికి వచ్చావు. 18 సంవత్సరాల నుంచి దయ్యము పట్టి వంగిపోయి నడవలేక అనేక డబ్బులు ఖర్చు పెట్టుకొని నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న స్త్రీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు పిలిచాడు. దయాన్ని వెళ్ళగొట్టాడు. చక్కగా నడవ చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడి దగ్గర ఉన్నావు, నువ్వు చక్కగా నడవాలి. నీ భక్తి వంగిపోయింది, నీ ఆలోచనలు వంగిపోయినవి, చెడిపోయినవి. నీవు చక్కగా రావాలి, చక్కని మార్గములో నడవాలి, దేవుని మార్గములో నడవాలి. దేవుని పని చేస్తూ నీవు ముందుకు సాగాలి. అప్పుడు దేవునికి మహిమ, నీకు ఘనత, ఆశీర్వాదము. దేవునికి మహిమ, నీకు దైవికమైన ఆశీర్వాదాలు, నీ కుటుంబానికి దైవికమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. నీవు సమర్పించుకోవాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడే యేసయ్యా, ఇప్పుడే నన్ను నా సజీవ యాగముగా నా ప్రాణాత్మ దేహాలను, నా ప్రాణము, నా ఆత్మను, నా దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నన్ను చక్కగా ఆ యొక్క వంగిపోయిన స్త్రీని నిలబెట్టినట్టుగా నిలబెట్టి, ఆ వంగిపోయిన స్త్రీని నడవజేసినట్టుగా నన్ను నడవచేయి ప్రభువా అని ప్రార్థించండి. మోకరించండి, ప్రార్థించండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన అనగా చక్కని మోకరించాలి. దయచేసి నీవు ఎన్ని దినాల నుంచి వస్తున్నావు దేవుని మందిరానికి? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నావు? నీవు భక్తిలో వంగిపోయిన స్థితి ఉందా? నువ్వు ఎలాగున్నావు? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ప్రభువా, ఇప్పుడే నా జీవితాన్ని, నా ప్రాణమును, నా ఆత్మను, నా దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు నుంచి నేను నీ పనిలో చక్కగా నిలబెట్టు ప్రభువా. నీ పనుల్లో నన్ను నడిపించు ప్రభువా. నీ పనులు నన్ను వాడుకో ప్రభువా అని ఈ 3 అంశాలు ప్రార్థించు. ప్రభువా, నన్ను చక్కగా నిలబెట్టు, నన్ను నీ పనిలో వాడుకోతండి, నన్ను చక్కగా నీ పనులు నడిపించు ప్రభువా అని ప్రార్థించు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సహోదరుడా, నిన్ను అనేక మందికి రక్షకుడుగా చేయబోతున్నాడు దేవుడు. అనేక మంది నడిపించే
వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు. ఇజ్రాయేలుకు మోసే అహరోనును చేసినట్లుగా నిన్ను అనేక మంది ఆత్మలు నడిపించే సాధనంగా నిన్ను చేసి వాడుకోబోతున్నాడు. ప్రభువా నన్ను వాడుకో నాయన. మోసేను వాడుకున్న దేవా నన్ను వాడుకో తండ్రి. అనేక ఆత్మలు నడిపించేవాడిగా నన్ను చేయి ప్రభా. నీ పని చేసేవాడిగా చేయండి ప్రభా. ఈ ఖాళీ కుర్చీలు నేను నింపుతాను ప్రభా. అనేక మంది నడిపిస్తాను ప్రభా. అయ్యా కనికరించు ప్రభా. ఈ చక్కని మందిరాన్ని మాకు ఇచ్చావు ప్రభా. దేవా ఈ పని మేము చేసేవారికి నమ్మవచ్చు, సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పొంది వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ యొక్క మానిక కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మోషేను బలపరిచి వాడుకున్నట్లుగా దేవుడు మనందరిని బలపరిచి వాడుకును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.